ఏం కావాలి నీకు? బండి బండి. ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నావు? బబ్బు ఫిల్మ్ కొనిసా కొనియలేదా? షో ఆఫ్ ఎక్కువ ఉంటది. బండి మీద ఉన్న వాళ్ళు ఎత్తేసి నాన్న కూడా పడిపోతుంది. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. చిన్నప్పుడు సైకిల్ బ్రేక్ ఏదో ఏది అదిలాగే అది వచ్చేసాను, రెండు వచ్చేసాను ఇంటికి పడిపోయింది. చిన్న బ్రేక్ దాంట్లో దుంకాలి. ఒకరు కామెంట్ లో మమ్మీ ఇంకా విజయన్న కనిపిస్తున్నారని చెప్పిరంటే queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. Back to Sonam Talkies. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీకి వచ్చింది అనమాట. అయితే వచ్చుడు ఒక కోరికతో వచ్చింది, పెద్ద కోరిక. ఏం కావాలి నీకు? బండి బండి. ఎందుకంటే రోజు కాలేజ్ పోనీకి మమ్మీ ర్యాపిడో బుక్ చేస్తుంది, పోనీకి రానికి. ఎందుకని పైసలు వేస్ట్ చేయడం బదులు నాకు ఒక బండి కొనేసి అయిపోతుంది కదా, అట్లా వెళ్తాం మమ్మీకి పోయి. ఏం బండి కావాలి అంటే ఇట్లా వెస్పా గానీ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కో. అది వర్షం వస్తే అయిపోతుంది. సరే ఏది ఇప్పిస్తే అది ఫస్ట్ ఇప్పియానంటే ఇప్పటి మనం ఏడుస్తాం. ఏడిసిన ఇప్పియానంటే ఆమెను ఇప్పిస్తారు. ఇప్పుడు మనం జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం కదా మీద. ఇది ప్రాంక్, జస్ట్ ఆంటీకి సత్తా ఇద్దామని. ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నావు? బబ్బు ఫిల్మ్ బబ్బు సూపర్. అడుగు. ఇప్పుడు నాకు బండి కావాలా? కొనుక్కో కాదు, మనం మమ్మీకి అట్లా సత్తా ఇద్దాం. నాకు వద్దు అసలు, నువ్వు వద్దు, బండి వద్దు, మీరు నేను బయటికి పట్టుకోవచ్చుది, అది మనం చేయగలుగుతుంది. చెప్పు. నేను బయటికి పట్టుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ ఈమెట్లో పోతే బయటికి కాదు. నేను కాలేజ్ ఉన్నప్పుడు మమ్మీ నాకు ర్యాపిడో బుక్ చేస్తుంది. ఆ పైసలు పెట్టే బదులు ర్యాపిడో బుక్ ఇచ్చి బండి కొనియచ్చు. నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఆయన ముక్కమంటాడు. నువ్వు చేస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది నీకు బండి బండి కావాలి. మన మమ్మీ మొత్తానికి అయితే డీసెంట్ గా అయితే అయిపోయినాం అనమాట. మనకు హిస్టరీ అన్ని చేంజ్ అయిపోయినాయి మనని. ఏమన్నా డీసెంట్ గా ఉంటాం అన్నట్టు ఇప్పటి నుంచి. చిల్లర్లకి మానేస్తాం. చిటికలే. వావ్, వెరీ గుడ్. మమ్మీ పాయ్. సరే చెప్పు. సరే ఏంది, ఏం కావాలి నీకు? బండి కావాలా? మనం ముగ్గురం కలిసి మమ్మీని సత్తా ఇద్దామంటే, సత్తా ఇయ్యాలంటే. కొనిసా కొనియలేదా? నాకు అవసరం వస్తుంది కదా. ఓకే మళ్ళీ షో ఆఫ్ ఎక్కువ ఉంటది. నడు అడుగు పో. నువ్వెలా సపోర్ట్ చేయాలా? మళ్ళీ ప్లేట్ మార్చొద్దు. మీరేమో టార్చర్ చేస్తున్నావు నాకు పొద్దున్న నుంచి. ఒక చిన్న కోరిక ఉందంట, అది కావాలంట. పెద్ద కొడుకు ఇంకా చిన్న కొడుకు ఏమో మీ పెద్ద పెద్ద కోరిక అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏది కోరకుండా ఉండదు చూస్తుంది. ఇంకా వచ్చింది, తేజ్ కూడా వచ్చింది. నాకు బండి కావాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న బండి కావాలా? ఇంకా టైం ఉంది. నాకు ఏది వచ్చేసింది? నాకు బట్టలు ఏది వచ్చేసిందా? ఏడొచ్చేసింది? ఎంత వచ్చేసింది? 19 దాకా నడపకూడదు.
21 years వచ్చినాక నడపాలా ఇగో రోజు అవును మరి ర్యాపిడో బుక్ చేస్తున్నావు, వర్షం బుక్ చేస్తున్నావు, బండి వచ్చి అయిపోతుంది పాపం పిల్లకి. పైసలేడరా సరే అది పైసలేడా ఆయన ఒక పెద్ద నాకు ఆడే అడిగితే మమ్మీ జర టైం ఉంది. టైం ఎందుకు? ఇప్పుడు ఈ సంవత్సరం మమ్మీ నాకు కూడా అవసరం వస్తే తీసుకోవద్దా మమ్మీ అట్లా? అవన్నీ అయిపోయినాక అంతవరకు ఏం అడగొద్దు. సరే అయిపోయినాక రేపు కొనిస్తాం. కొనిపిస్తావా అనిపివా? ఈ ఇయర్ గా బండి కావాలా నీకు? అమ్మో ఆమె భరిని అసలే ఆమె ఎలా తెలుసా మొన్న ఒకసారి రోహిత్ అన్న బండి ఎక్కించుకుని ఇంటి దగ్గర ఇల్లు కాల్ చేసినప్పుడు చూడండి guys, మా అమ్మ నాకు చెప్పిన పాపం మా అక్క అడిగిన నవ్విందనుకో బండి మీద ఉన్న వాళ్ళు ఎత్తేసి ఆమె కూడా పడిపోతుంది. అదేం మమ్మీ అన్ని మాటలే మా మమ్మీవి ఏం చేయదని మాట నేను చెప్పినాయి. ఇదిగా అడుగుతుంది బండి అడుగుతున్నారు వాళ్ళు. బండి వాళ్ళు ఎలక్ట్రిక్ బండి ఎలక్ట్రిక్ బండి మమ్మీ. నీళ్లు పడ్డాయంటే ఖరాబ్ అవుతుంది. ఎలక్ట్రికల్ బండి కదా వర్షంలో వచ్చింది బండి అయిపోయిందని చెప్పారు. టైర్ వేసుకోడు పిచ్చోడు మరి. టైర్ వేసుకోడు పిచ్చోడా? అట్లా అన్నానా? మరి అట్లా ఉంది మరి. ఇంట్లోకి అంతే అంతే నాకు సపోర్ట్ మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకే నాకు కూడా అవసరం ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు సైకిల్ ఇప్పిస్తా అన్నాను కదా. ఈడికి చెప్తున్నా కదా నీకు 21 అంటే ఈడికి 23 వచ్చినా నీకు ఇప్పిస్తాను. నాకు అవసరం లేదు. నాకు 18 మరి 18 అన్న 18 వచ్చినది ఇంకెళ్ళిపోలే కదా. వెళ్ళిపోయినాక ఇప్పిస్తాను నీకు. 18 అంటే 18 అయిపోయి నాకు జ్వరం ఉంది. సరే నువ్వు ఏ ఏజ్ లో కొనుక్కున్నావు? సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. 25-26 ఇయర్స్ అక్క నడిపిందంటే అప్పుడు వరకు వెయిట్ చేయండి మీరు. అక్క నీకు అప్పటివరకు బండి రాలేదు. మా అక్క నాకు 8 ఇయర్స్ రాగానే ఇప్పిస్తా అన్నది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఇయర్స్ 18 కి ఇప్పిస్తా. ఏజ్ లో మీ అప్పుడు అంత బండి అంటే అప్పటికి ఎట్లా చేస్తావు అనుకోలేదు. పాపం అంటే కాలేజ్ కి అందరూ వస్తారు బండి తీసుకొని. పాపం ఒకటే ర్యాపిడోలో పోతుందంటే అందరు ఎక్కిస్తారంట. అంత మాట్లాడిస్తావు అలాగనా? మాట్లాడు మరి మమ్మీ జల్దీ ఇప్పిస్తదే మమ్మీ మంచిది. చూడండి నేనేం చెప్పిన అక్కలతో మమ్మీ నాటీ బాయ్ అయిపోతుంది. మమ్మీ పైన ప్రేమ ఎక్కువ అనమాట. మేము మా మమ్మీ ఏమున్నా మా మమ్మీతోనే చూసుకుంటా అనమాట. ముందు పెట్టాను మా మమ్మీ కొట్టాలన్నా మా మమ్మీ ఏమున్నా మమ్మీతోనే అనమాట. ఇప్పి మమ్మీ ఎంతసేపు అనుకుంటారు? చిన్నప్పుడు జర అన్న తింటే ముద్ద పెట్టరంటే పెడుతుండే. ఇప్పుడు పెడతలేడు. ఎంగిల్ తినన్నారు నేను. అవునా? ఎంగిల్ పాపం మళ్ళీ ఏడ్చింది అది సైడ్కి పోయి. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడు ఇప్పిస్తాను? సరే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపో. ఇక ఇంట్లోకి వెళ్ళిపో. అవసరం లేదు. ఏం చేస్తున్నారా సర్ది చెప్పకుండా? బండి కావాలంటే కాలేజ్ పిల్లకి బండి లేకపోతే ఎట్లా మరి? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళందరూ బండి మీద వస్తున్నారు. బండికి ఏమేమంటా చెప్పు. నేను కొన్ని అనుకున్నాను అవన్నీ చెప్తే ఇప్పిస్తా. ఫ్రంట్ లైట్ ఉంటుంది, బ్యాక్ లైట్ ఉంటుంది, ఇంకా బ్రేక్ ఉంటుంది. నువ్వేం చెప్పు కాదు. మమ్మీ నేను కూడా నీ సపోర్ట్ వద్దా? నీ సపోర్ట్ వద్దా? ఎక్కడో కొడుతుంది సీనా. సేమ్ జాగ్రత్త. నేను సరే బండి ముంగడు పోవాలంటే ఏం కావాలి? బండి ముంగడు పోవాలంటే కావాలి. ఇంకేం కావాలి? మీ తాట పెడతారా? చెప్పు. అలా కాదు బండికి ఏమేమంటా చెప్పు. అలా నేను అనుకున్న లైట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి, ఇండికేటర్ స్టాండ్, ఇంకా డిక్కీ, ఇంకా హెల్మెట్. నువ్వు మధ్యలో హెల్మెట్ కాదు మమ్మీ, బండికి టైర్లు ఉండకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు చెప్పేస్తున్నావే మధ్యలో ఆ పిల్ల చెప్పకపోతే అయ్యే పట్టుకొని అడుగుతుండే కదా.
టైర్లు ఉంటాయి 2 టైర్లు. ఇంకేముంటాయి ఎన్నికలు చెప్పేసినాం ఆల్రెడీ. లైట్స్ మిరర్స్ ఉంటాయి. ఎంతమంది చెప్తున్నావు అసలేంది ఇంకా చెప్పలేదా చెప్పవద్దు బండి బండి లైసెన్స్ కావాలి. బండికి ఏముంటుందో సరే ఇంకా పెట్రోల్ కాలం కీస్. ఇంకా ఇది అక్కడ మీటర్ ఉంటుంది పైన మీటర్ డిజిటల్ మీటర్. అది స్పీడోమీటర్. అక్క కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన బ్రేక్ వస్తుందో పోతుంది ముంగడికి బండి ఇట్లా వస్తుందో పోతుంది. ఇది క్లచ్ వస్తుందో ముంగడి వస్తుంది బండి. ఏమంటారు అక్క? women ఎక్సిలేటర్ రేసా బ్రేక్ ఇది బ్రేక్ ఇది ఎక్సిలేటర్. ఇంకా ఏమో చిన్నప్పుడు సైకిల్ బ్రేక్ ఏదో ఏది అదిలాగే అది వచ్చేసాను 2 వచ్చేసాను ముందుకి పడిపోయింది. అది ఆగలే బ్రేక్ చెప్పు. ఇంకా సార్ లోపల ఏముంటాయి కార్ లోపల బయటికి కనిపించేటవే చెప్పు. అవి అని అవ్యా నంబర్ ప్లేట్ మర్చిపోయేవాళ్ళు. ఇంకొన్నాక ఏముంది పైన కనిపించే ఇంకొన్నాయి అవేనా సిట్ కవర్ ఇంకా బండి దిస్తాడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫుల్ ట్రస్ట్ ఉంటుందో ఉండదో దీనికి బండి అవసరం అని నీకు చూడా నీకెందుకు నువ్వు బండి నడపాలంటే నీకేమేమి ఉండాలి చెప్పు. బండి నువ్వు సేఫ్ గా లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ వచ్చి ఉండాలి, నా చేతుకాలు ఉండాలి. ఏం చెప్పు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. తాళం ఉండాలి, అప్పుడు కొంచెం గుండె బండి పోతుంది. ఉండాలా, ఇంకా హెల్మెట్ కావాలి, పైసలు కావాలి, పెట్రోల్ కావాలి, పెట్రోల్ వేసుకోండి. అసలు అంటే నువ్వు ఉండాలా అన్ని చెప్పు. ఏజ్ ఉండాలని చెప్పరా? డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా. డ్రైవింగ్ అక్కడ చూసిన డ్రైవింగ్ నేర్చుకోమన్నా కదా. ఇంకేం కావాలి చెప్పు. సరే రోడ్డు మీద వెళ్తేప్పుడు ఎక్కడ ఆగాలి? సిగ్నల్ రావాలి, రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలి, గ్రీన్ లైట్ వేసినప్పుడు పోవాలి. ఎల్లో లైట్ వేసినప్పుడు ఎల్లో కాదు రెడీ ఉండాలి. ఎల్లో లైట్ వేసినప్పుడు ఎదురు ఇలా దిబ్బల్లో వస్తాయి కదా మంచిపట్లో. అది క్రాస్ రోడ్. అది అవేంట్రా బ్రేక్ లా స్పీడ్ బ్రేక్ అయ్యి వచ్చినప్పుడు ఏం చేయాలి? మెల్ల పోయి చిన్న బ్రేక్ వేసి దాంట్లో దుంకాలి. వెనకాతలు ఎవరైనా చూస్తున్నప్పుడు ఫాస్ట్ గా కూర్చోవద్దు. మినిమం లిమిటెడ్ స్పీడ్ లో వెళ్తా. లిమిటెడ్ 40-20 స్పీడ్ లో వచ్చు. ఇంకా రాంగ్ రూట్ బండి అలాంటి ఇవన్నీ నీకు తెలిస్తేనే. ఇప్పుడు నీ వల్ల ఇంట్లో చాలా మంది నిన్ను చూసి అడుగుతారు, అవునా కాదా? వాళ్ళు బండి కోసం అడుగుతున్నారు. మళ్ళీ అడిగితే తప్పు లేదు, కానీ ఈమెకి అన్ని తెలుసా లేదో నాకు తెలియదు కదా. చెప్తున్నా కదా, ఒక 1 minute లో మళ్ళీ రాంగ్ రూట్ రావద్దు. డ్రైవింగ్ స్కూల్ కి పోతాను ఫస్ట్. డ్రైవింగ్ స్కూల్ పోయేసి డ్రైవింగ్ కాకపోతే నువ్వు మరి సడన్ గా ఏదైనా జోకేసి నవ్వితే రోడ్డు మీద ఆపేస్తావు బండి. అది స్టార్టింగ్ బండి నడుపుతుంది, కూర్చున్నాం వెనకాల. గుడ్డోడు ఉన్నాడు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇట్లా నిల్చొని ఉన్నాడు. ఆమె వెనకాల జరపనికి వస్తుంది, నవ్వుతూనే ఉంది. ఆయన ఒక దగ్గర రోడ్డు పైన నవ్వుతుంది, పోతలేదు, నువ్వు అడుగుతుంది, వెనకాల అవుతుంది, ఇట్లా పడేస్తుంది. ఆయన జరగాల, నీకు జరగాల అంటే బండారు ఆపేసి కింద దిగి మరీ నవ్వుతున్నా. నవ్వితే మాత్రం బండి ఆపేస్తుంది. మొన్న మాత్రం ఒక బస్ వచ్చింది వెనక నుంచి, బోనా గుడికి వెళ్ళినప్పుడు బస్ వచ్చింది వెనక నుంచి. వస్తే నేను అక్కడి నుంచి బయటెట్టేసింది, కానీ అక్కడ నేను బండి ఆపలేదు. నేను కూల్ గా హ్యాండిల్ చేసిన. అరిచింది గట్టిగా, బ్రేక్ వేసింది కొంచెం.
నేను నీకు మాట ఇస్తున్నా, అన్ని పక్క పెట్టి నీకు అన్ని వచ్చాయని అర్థమైంది కదా. కాకపోతే డాడీ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో, అవన్నీ అయిపోయిన తర్వాత బండి అదే నేనైతే నేను చెప్పాను కదా అంటే అన్నాడు గాని డాడీకి బియ్యం ఇచ్చిన తర్వాత పెద్దలలో కలుపుతాం కదా, అది అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం ఏం కొనాలని అది దసరా కూడా కాదు, మనం 1 year వరకు మనకి పూజలు లేవు. మనం బండి తీసుకున్నా కూడా విను, గుడికి తీసుకెళ్లి ఫస్ట్ పూజ చేయాలి, అవునా? ఇవన్నీ ఉంటాయి కదా. మనం 1 year దాకా కొబ్బరికాయ కొట్టం ఇవేమి చెయ్యం కాబట్టి డాడీకి 1 year అయిపోయిన వెంటనే ఫస్ట్ కొనేది నీకు బైక్ స్కూటీ. నాకేమంటావు మరి? నాకేం కొంటావు? 18 years వచ్చినాక సైకిల్ ఇప్పించమని సైకిల్ ఇప్పించా. మా మమ్మీ అయితే నాకు PS5 తెప్పిస్తుంది అనమాట. అంటే ప్లే స్టేషన్ టీవీ. ఇక ఇరవై ఈ ఫోన్ ఉంటే ఫోన్ లో ఆడితేనే మనుషులు పట్టించుకోవట్లేదు. టీవీ అంటే తాగొచ్చుకో మీరు. కాస్ట్ ఎంత? 50,000. పైసా 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 ఇంతే మమ్మీ మమ్మీ దాకా ఎన్నికేం ఉంటాయి మమ్మీ బండి కన్నా అది పనికొస్తుంది. టైం పాస్ నువ్వు స్కూల్ కి వెళ్ళు, వీడియో చేసుకో, ఇట్లా నీకు టైం సరిపోదు. ఇక గేమ్ ఆడుకుంటూ కూర్చోవాలి కాదు. ఇగో ఇప్పుడు నువ్వు ఇంట్లో ఆంటీ చెప్పినట్టు పనులు అన్ని అనుకో, అట్లా కాదు. టైం కి లేవాలి. ఆడపిల్లలు చేసే పనులు ఆడపిల్లలు ఉంటే మగవాళ్ళు చేసేటివి కూడా ఉంటాయి. ఏదైనా అన్ని ఇప్పుడు అంటావు అన్ని తెచ్చి పెట్టుకోలేం కదా. పాలు ఏం అలాగా స్టోర్ చేసుకోలేం, పాల ప్యాకెట్ అవసరం ఉంటది. ఎప్పుడైనా చికెన్ మటన్ కి వెళ్ళాలి, ఏదైనా అలాంటివి నువ్వు చేస్తాను చెప్పాలి. అట్లాంటివి చెప్పడం మానేసి మమ్మీ చెప్పడం వినడు, అందుకే చెప్పడం మానేసి. అసలు అప్పుడప్పుడు కళ్ళు పోతుంది కానీ అప్పుడప్పుడు ఎక్కువ తేజమ్మ చేస్తాను. ఎప్పుడు బయటికి పోనా కళ్ళుకే షాప్ లో మళ్ళాక మంచిది, మాకు మళ్ళాకనే మంచిది. అవునా? స్కూల్ ఉండాల్సింది నేనే నీ పక్కన. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చెప్పండి మన చెప్తాను కదా. ఇంకా సరే నేను కూడా కాంప్రమైజ్ అర్థం చేసుకున్నాను. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇప్పుడు చెప్పండి కూడా కొనిస్తాను గట్టిగా. మల్లీశ్వర్ అయితే బండి అడుగుతుంది. ఇప్పుడు ఆమెకి 18 years అయితే ఇప్పుడు ఈ అక్టోబర్ తో కంప్లీట్ కూడా అవుతాయి, 19 వస్తాయి. బండి నడిపే ఏజ్ ఉంది కాబట్టి ఆమెకి లైసెన్స్ చేయిస్తాయి. ఈలోగా వాళ్ళ డాడీది సంవత్సరికం అయిపోయిన తర్వాత, ఎందుకంటే ప్రెసెంట్ మాకు పూజలు అయి లేవు కాబట్టి సంవత్సరికం అయిపోయిన తర్వాత బండి తీసుకుంటే ఖచ్చితంగా కొత్త బండికి పూజ చేయాలి కాబట్టి అప్పుడే ఇప్పిస్తాను, మాటిస్తాను. ఆమెను అన్ని అడిగా, బండి తీసుకుంటే బండి మీద బయటకు వెళ్తే ఎలా ఫాలో అవ్వాలి అవన్నీ అవి చెప్పింది. నాకు కొన్ని తెలియపోయి వీళ్ళు అవన్నీ కరెక్ట్ అన్నారు కాబట్టి నీకు తెలుసు కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎవరు తీసుకెళ్తారు కాలేజ్ కి? అదే ఇప్పుడు కొనివ్వడానికి అన్నకి సమస్య. మామూలు గుడికి వెళ్ళి వేరు, కొబ్బరికాయ అవన్నీ కొడతారు, గుమ్మడికాయ అవన్నీ అది వేరు. సో నీకు సెకండ్ హ్యాండ్ కాదు, కొంచెం కొత్త బైక్ వస్తుంది కాబట్టి ఫుల్ హ్యాపీగా. అందుకే అంతవరకు నేనేమంటున్నా, ఆమెకు కావాల్సింది అడిగింది. అలాగే నన్ను సత్తాయించకుండా ఏదైనా చెప్తే 1-2 మాటల్లోనే చేయడం నేర్చుకో, సత్తాయించుకో. ఈ టైం ఎంత ఇంప్రెస్ చేయాలి, ఇంట్లో పని టైం చేయాలి, వీడియోస్ టైం చేయాలి, ఇంకా అంతే మనకున్నది. ఇంకే కాలేజ్కి వెళ్ళి టైంకి రండి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, చాలా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే టైం కొండు పెట్టి చాలు మాకు. వస్తే పొద్దున కూడా నేను లేవలేను. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల?
ఇప్పుడు ఏమన్నా మమ్మీ అంటుంది ఆమెనన్నా ఏ నువ్వు మొత్తం వినా ఇప్పుడు నువ్వు అన్ని మళ్ళీ చెప్తున్నావా నేను కూడా ఇట్లా చెప్తాను టైం కొండు పెట్టి బాధ్యత దాన్ని కాదు. మార్నింగ్ పూట నేను ఆ సిట్రజన్ అవే వేసుకుంటాను కాబట్టి కొంచెం లేసి నేను వాళ్ళకి టిఫిన్ చేయలేకపోతాను, దానికి నేను చేసుకుంటాను. తర్వాత ఇంట్లో పని నేను చేసుకుంటాను. వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలే గానీ బట్టలే గానీ ఇల్లు సర్దుకోవడం గానీ ఆ వచ్చిన తర్వాత ఏదైనా పని ఉంటది కదా అవి హెల్ప్ చేయమంటున్నాను. వంట ఎప్పుడంటే మార్నింగ్ పూట వీళ్ళు టిఫిన్లకి నేను లేసి వండలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల. కానీ మధ్యాహ్నం రాత్రి ఎప్పుడైనా ఏమైనా స్పెషల్ చేయాలంటే నేనే చేస్తాను. అప్పుడప్పుడు మల్లీశ్వర్ చేస్తుంది కొన్ని రాలేదో. ఇప్పుడు మైనీస్ అని నేర్చుకుందా, మైనీస్ అస్తమానం ఆ మైనీస్ చికెన్ ఏది కొరియన్ చికెన్ ఇవన్నీ చేస్తుంది. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా పెట్టి గుడ్లతో తింటుంటే బాగుంటుంది. నేను అనుకున్న ఇవి ఎట్లా గుడ్లు బాయిల్ చేసి అది పౌసు వాసన వస్తుందేమో అనుకున్నాను కానీ లేదు, అట్లా బయట నుంచి తెచ్చినట్టు అట్లా చేసింది. ఆ మిరియాలు ఇవన్నీ వేస్తున్నాను. మిరియాలు కూడా వేసావు ఒక రోజు చేసుకున్నాం. చెప్పరు ఏమేమి చేస్తారు మొత్తం వండరు ఎందుకు పెట్టదు. కొరియన్ షెఫ్ ఈమె మన దాంట్లో కొరియన్ షెఫ్. మనలోని మల్లీశ్వర్ కి తేజుకి అదే ఊకే ఆ టీవీలు అవే చూస్తారు. వాళ్ళు నూడిల్స్ అవేవే అదే పెడతా వాళ్ళకి. ఆడుకునే తినాలి. ఆ స్పూన్ అవే పుల్లలాడు తింటారు కదా. మా తమ్ముడు ఒకరు కామెంట్ లో మమ్మీ ఇంకా విజయన్న తమ్ముళ్ళ కనిపిస్తున్నారని చెప్పినంటే చూపించిన బాయ్ బాయ్ టాటా.